శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో 21వ అధ్యాయంలో 37వ నంబర్ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ముందుగా మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినత నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 37వ నంబర్ శ్లోకం. సో ఈరోజు చాలా మంచి విషయాలు చర్చించుకుంటాము. ముఖ్యంగా వైష్ణవులు ఇంకా బ్రాహ్మణుల యొక్క గొప్పతనం, వారికి సేవ చేయడం వల్ల వచ్చే ఫలితం. సో పృథు మహారాజు యొక్క నోటి నుంచి 37వ శ్లోకం నుంచి చూద్దామంట. మా జాతు తేజ ప్రభవేన్మహర్దిభిస్ తితిక్షయా తపసా విద్యయా చ దేదీప్యమానే జితదేవతానాం కులే స్వయం రాజకులాద్విజానాం. సో బ్రాహ్మణులు, వైష్ణవులు వాళ్ళు ఎందుకు అందరి వాళ్ళని అంతగా ప్రశంసిస్తారు, గౌరవిస్తారు అంటే వాళ్ళకు ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్నాయి. సహనశీలత, తపస్సు చేసే శక్తి, మంచి జ్ఞానము, విద్య ఇవన్నీ ఉన్నాయి. అందుకనే వాళ్ళు చాలా ప్రశంసనీయ వ్యక్తులు. ఇటువంటివి ఇంకా మిగతా ఆధ్యాత్మిక సంపద కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా వైష్ణవులు ఇలా అందుకనే రాజకులం లేకపోతే క్షత్రియుల కన్నా కూడా శ్రేష్టమైన వాళ్ళు, శక్తివంతమైన వాళ్ళు. అందుకనే ఇక్కడ చెప్పింది ఏంటంటే, పృథు మహారాజ్ ముందే చెప్పారు కదా, నేను ఇచ్చే ఆదేశాలు ఇవన్నీ కూడా అందరినీ నియంత్రించడానికి, కానీ వీళ్ళకి తప్ప, వైష్ణవులకు తప్ప. సో అందుకనే ఈ క్షత్రియ కులం వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క శక్తి ప్రయోగము వైష్ణవులు మరియు బ్రాహ్మణుల ముందు చెయ్యరు. అందుకే చేయకూడదని చెప్పారు. ఇంకా వారిని ఎప్పుడు వారి పట్ల అపరాధం కూడా చేయకూడదని చెప్పారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మనకి ప్రభుపాల్ వారు దాని గురించి బాగా వర్ణిస్తారు. సో ఈ విధంగా ఏ విధంగా భక్తిలో మనం స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని చైతన్య మహాప్రభు రూపగోస్వామికి కూడా చెప్పారు. భక్తి లత, మన భక్తి ఒక లత అంటే ఏంటి? క్రీపర్ అన్నమాట. దానికి ఒక సపోర్ట్ కావాలి అది పెరగాలంటే, అవును. సో అందుకనే ఇక్కడ అంతేకాకుండా చాలా లత అనే చాలా లేతగా ఉంటుంది, అంటే వెంటనే ఎవరైనా ఈజీగా దాన్ని నాశనం చేసేయచ్చు. అందుకే దానికి రక్షణ అవసరం. సో ఆ రక్షణ వచ్చేసి ఎలా కలుగుతుంది? రక్షణ ఉండాలి అంటే ఆ రక్షణ ఎప్పుడు కోల్పోతుంది అంటే వైష్ణవ అపరాధాలు చేసినప్పుడు. వైష్ణవ అపరాధాలు చేస్తే రక్షణ అనేది కోల్పోతుంది. సో మన వైష్ణవ అపరాధం చేస్తే భక్తి లత అనేది పెరగడం ఆగిపోతుంది, మన భక్తి నాశనం అయిపోతుంది, భక్తి జీవితం.
అందుకని వైష్ణవ అపరాధం అనేది చాలా పెద్ద అపరాధం. దుర్వాసుముని ఒకసారి అంబరీష్ మహారాజు పట్ల వైష్ణవ అపరాధం చేశాడు. అప్పుడు ఆయన సుదర్శన్ చక్ర ఆయన్ని వెంబడించినప్పుడు 1 సంవత్సరం పాటు ఆయన తిరిగాడు. సుదర్శన్ చక్రం ఆయన వెంబడిస్తూనే ఉంది. వైకుంఠంకి వెళ్ళేసి అక్కడ విష్ణువుని అడిగినా విష్ణువు అన్నాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ అంబరీష్ మహారాజ్ దగ్గర కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఆయన క్షమిస్తేనే నీ అపరాధం తొలగిపోతుంది, నేనేం చేయలేనని చెప్పాడు. సో అటువంటిది అనమాట. భగవంతుడు కూడా సహించడం అనమాట భక్తుల పట్ల వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే. మనం నామ అపరాధాల్లో కూడా మనం చూస్తాం కదా, మొట్టమొదటిది వైష్ణవుల అపరాధం చేయకూడదు వైష్ణవుల పట్ల, ఎవరైతే భగవంతుడి భక్తులు. ఇంకా గురువు అపరాధం, ఇది చాలా పెద్ద అపరాధం అన్నిటికన్నా. ఎందుకంటే వైష్ణవుల్లో కూడా మనకి శ్రేష్టమైన వైష్ణవులు గురువులు. సో అటువంటి గురువులు ఎంతో శ్రేష్టమైన వైష్ణవులు అయిన వారి పట్ల అపరాధం చేయడం. గురురవజ్ఞ శృతి శాస్త్ర నిందనం, ఇలా గురువుని యొక్క ఆజ్ఞను పాటించకపోవడం, ఆయన పట్ల అపరాధం చేయడం, అవమానించడం. సో ఇంకొకటి వేదశాస్త్రాల్ని నిందించడం. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద అపరాధాలు, నామపరాధాలు. సో ఇలాంటి నామపరాధాలు చేస్తే మనము హరినామ రుచిని ఎప్పుడు ఆస్వాదించలేము, భక్తిలో ఎప్పుడు ప్రగతి సాధించలేము. సో అసలు వైష్ణవ అంటే ఎవరు, మరి ఎవరి పట్ల మనం అపరాధం చేయకూడదు? వైష్ణవ అంటే చైతన్య మహాప్రభు చాలా సింపుల్ సరళమైన వ్యాఖ్యానం ఇచ్చారు దానికి. ఎవరిని చూసైతే మనం వెంటనే కృష్ణుడు మనకు గుర్తుకొస్తాడు, ఏ వ్యక్తిని చూసైతే మనము కృష్ణుడిని గుర్తు చేసుకోగలుగుతాము, అతని కారణంగా అతను వైష్ణవుడు. సో అందుకనే మనం చూస్తాము వైష్ణవులు, యాదవులు, కృష్ణుడి యొక్క కులంలో ఉండే వాళ్ళు యాదవులు, ఆయన బంధువులైన యాదవులు కూడా ఎప్పుడైతే వైష్ణవులు బ్రాహ్మణుల పట్ల అపరాధం చేశారో అది వాళ్ళ కుల నాశనానికి దారితీసింది. సో అందుకని మనము ఈ విషయాలు అర్థం చేసుకొని వైష్ణవ అపరాధం అనేది ఎంత ప్రమాదకరం అనేది అర్థం చేసుకోవచ్చు. ఎంత గొప్పవారైనా సరే వైష్ణవ అపరాధం చేస్తే అంత ఫినిష్ వాళ్ళ భక్తి జీవితం. బ్రహ్మణ్యదేవ పురుష పురాతనో నిత్యం హరిర్యచరణాభివందనాత్ అవాపలక్ష్మీం మనపాయినీం యశో జగత్పవిత్రం చ మహత్తమాగ్రణీ. భగవంతుడు ఆయన చాలా పురాతనమైన వ్యక్తి, పురాణ పురుషుడు. పురాతనం, ఆయన శాశ్వతమైన పురుషుడు. ఆయనే అందరికన్నా గొప్పవాడు. ఆయన నుంచే ఆయన కూడా బ్రాహ్మణులకి వైష్ణవులని ఆయన వారి పాదాలని కూడా పూజించి ఆయనకు తద్వారా అంతులేని సంపద ఐశ్వర్యం తొక్కింది అని చెప్తున్నారు ఇక్కడ పృథు మహారాజ్. అంటే బ్రాహ్మణులు వైష్ణవుల్ని ఆ విష్ణువు కూడా ఆరాధిస్తారు. సో నమో బ్రాహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ్యతాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అవునా? సో బ్రాహ్మణులన్నా వైష్ణవులన్నా ఆవులన్నా భగవంతుడికి ఎంతో ప్రియం. సో ఈ విధంగా అందుకనే ఆయన వీటిని రక్షిస్తారు కూడా, బ్రాహ్మణుల్ని ఆవుల్ని. ఈ విధంగా మనం ఒకవేళ బ్రాహ్మణులు వైష్ణవుల్ని ఆవుల్ని గౌరవించడం నేర్చుకోలేకపోతే మనం ఎప్పుడు భగవంతుడిని అర్థం చేసుకోలేము. సో ఇటువంటి జ్ఞానం లేకుండా మనం ఎన్ని రకాల కార్యాలు చేసిన సమాజంలో అవన్నీ కూడా విఫలమైనవే. ఎప్పుడు కూడా వాటిలో మనం విజయం సాధించలేము. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము శ్రీకృష్ణుడి యొక్క జీవితంలోని ఆయన ఉదాహరణ, ఆయన స్వయంగా ద్వారకాలో ఉన్నప్పుడు సుధామ వచ్చినప్పుడు ఆయన మిత్రుడు సుధామ విప్ర, ఆయన బ్రాహ్మణుడు, పేదవాడు, అయినా కానీ ఆయన కాళ్ళు కడిగి, అవునా, ఆయన కాళ్ళు కడిగి ఆయనకు ఒక మంచి ఆసనం ఇచ్చారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు. సో ఈ విధంగా ఆయనకు ఎంతో అతిథి సత్కారం గౌరవం స్వయంగా కృష్ణుడు చేశారు. అలాగే శ్రీకృష్ణుడు మహారాణి కుంతి, యుధిష్ఠిర మహారాజు, ఎందుకంటే ఆయనకన్నా పెద్దవాళ్ళు వయస్సులో, వారికి కూడా పాదాభివందనం చేసి ఆయన నమస్కరించి పాదాలకి గౌరవించేవారు. సో ఈ విధంగా భగవంతుడు తన యొక్క ఆచరణ ద్వారా మనకు కొన్ని నేర్పిస్తున్నారు. భగవంతుడు అందరికన్నా గొప్పవారు, కానీ మనకు నేర్పించడానికి ఇలా
మానవ సమాజంలో వచ్చినప్పుడు ఒక మంచి ఉదాహరణను ప్రస్తుతం చేస్తున్నారు. అందుకనే భగవంతుడి యొక్క ఈ యొక్క కార్యాల ద్వారా ఆయన ఎలా ఆవుల్ని రక్షించాడు, గోవుల్ని రక్షించాడు బృందావనంలో, తర్వాత ఎలా బ్రాహ్మణుల్ని వైష్ణవుల్ని ఆయన గౌరవించాడు, ఆరాధించాడు అనే విషయాల్ని మనం చూసి నేర్చుకొని మన జీవితంలో అవి పాటించాలి. అందుకని కృష్ణుడు ఇవన్నీ లీలలు చేసింది అని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు. యద్ ఆచరతి శ్రేష్ఠస్ తత్ ఏవ తరో జనః. భగవద్గీతలో అన్నారు కదా, ఎవరైతే శ్రేష్ఠులు ఏవైతే ఆచరిస్తారో సామాన్యులు వాటిని అనుసరిస్తారు, అటువంటి వారిని, అటువంటి కార్యాలని. అందుకని కృష్ణుడు ఈ కార్యాలు చేశాడు. యత్ సేవయా శేషగుహాశయస్వరాడ్ విప్రప్రియస్తుష్యతి కామమీశ్వరః తదేవ తద్ధర్మపరైర్వినీతైః సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆయన సర్వస్వతంత్రుడు, ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటున్నాడు. ఆయన హీస్ వెరీ ప్లీజ్డ్ విత్ దోస్ హూ ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ అండ్ ఎంగేజ్ వితౌట్ రిజర్వేషన్. ఎవరైతే బ్రాహ్మణులు వైష్ణవులని అడుగుజాడల్లో నడుచుకుంటారో, ఎవరైతే అలా నడుచుకుంటారో ఏమాత్రం నిస్సంకోచంగా వైష్ణవులకి ఇంకా బ్రాహ్మణుల యొక్క అడుగుజాడలు నడుస్తారో వారి పట్ల భగవంతుడు ఎంతో ప్రసన్నుడవుతాడంట. ఎందుకంటే బ్రాహ్మణులు వైష్ణవులు వారు భగవంతుడికి చాలా ప్రియమైన వారు. సో అందుకనే భగవంతుడికి వైష్ణవులు బ్రాహ్మణులు చాలా ప్రియమైన వారు కనుక వారిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ అడుగుజాల్లో ఎవరైతే నడుస్తారో భగవంతుడికి వాళ్ళందరూ ప్రియులు, భగవంతుడు వాళ్ళ ద్వారా ప్రసన్నులు అవుతారు. సో అందుకే మనము ఆచార్యులు, భక్తులు, శుద్ధ భక్తుల అడుగుజాడల్లో వాళ్ళు ఆదేశానుసారంగా నడుచుకోవాలి. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటున్నారు, చాడియ వైష్ణవ సేవ నిస్తారపాయే చేకేభ. అంటే వైష్ణవులు బ్రాహ్మణులు సేవ చేయకుండా ఎలా ముక్తి లభిస్తుంది? అవకాశమే లేదు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటారు, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. అందరికన్నా చెప్పాం కదా, ఒక శ్రేష్టమైన వైష్ణవుల్లో మన గురువులు. సో వారిని ప్రసన్నం చేయకుండా మనం భగవంతుని ప్రసన్నం చేయలేము. పుమాల్లభేతానతివేలమాత్మనః ప్రసాదితోత్యంత శమం స్వతః స్వయం యన్నిత్య సంబంధ నిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం. సో ఈ విధంగా మనము నిత్యం బ్రాహ్మణులకి వైష్ణవులకి సేవ చేసుకొని అప్పుడు తద్వారా ఏం జరుగుతుందంటే మన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. తద్వారా మనము ఎంతో ఉన్నతమైన శాంతిని, మోక్షాన్ని పొందగలం. ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి ముక్తి లభిస్తుంది మనకి, ఇంకా ఎంతో సంతృప్తిని పొందగలం. సో ఈ యొక్క లోకంలో అన్నిటికన్నా గొప్ప కార్యం అంటే వైష్ణవులకి బ్రాహ్మణులకి సేవ చేసుకోవడం. అంతకన్నా గొప్ప కార్యం ఏది లేదు. ఎందుకంటే తద్వారా దేవతలందరూ కూడా ప్రసన్నం చెందుతారు. ఏ దేవతలకైతే ఎన్నో రకరకాల యజ్ఞాల గురించి చేయాలనేసి రాశారు శాస్త్రాల్లో, ఆ దేవతలందరూ కూడా ప్రసన్నులైపోతారు. మీరు బ్రాహ్మణుల్ని పూజిస్తే, వైష్ణవుల్ని పూజిస్తే, వాళ్ళకి సేవ చేసుకుంటే భగవంతుడు సంతృప్తి చెందుతాడు, వాళ్ళ దేవతలందరూ సంతృప్తి చెందుతారు. సో అందుకనే వైష్ణవులకి మనము సేవ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. నిజంగా మనము అసలైన సంతృప్తిని అనుభవించాలి అంటే, ఆత్మసంతృప్తిని అనుభవించాలంటే వైష్ణవులకు సేవ చేసుకోవాలి. అప్పుడు అసలైన ఆత్మసంతృప్తిని మీరు అనుభవించగలరు. तादेर चरण से भक्त से निवास जन्म जन्म होय ये अभिलाष. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆయన ఏమంటారంటే, ఇలా జన్మ జన్మ హై ఏ అభిలాష్, నా అభిలాష ఒకటే ప్రతి జన్మ జన్మాంతరం. ఏది? తాందేర చరణ సే భక్త సనివాస్, భక్తుల సాంగత్యంలో ఉండి వారికి ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉండడమే. ఇదే నా యొక్క జీవిత లక్ష్యం. तांदेर चरण सेवी भक्त से निवास जन्म जन्म होय यही अभिलाष.
సో ఈ విధంగా మనము ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎలా నెలకొల్పగలము అంటే భక్తుల సాంగత్యంలో జీవించి ఇంకా మన ఆచార్యుల యొక్క ఆదేశాలని పాటించి. ఎందుకంటే మన ఆచార్యులు గురువులు అందరికన్నా శ్రేష్టమైన బ్రాహ్మణులు వైష్ణవులు కనుక. కాకపోతే మనం ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే బ్రాహ్మణులు వైష్ణవులు ఇక్కడ ఇద్దరు ఇచ్చారు, కానీ కలియుగంలో బ్రాహ్మణులు గురించి కొన్ని విషయాలు మనకి వరాహ పురాణంలో ఇచ్చారు. రాక్షసా కలిం ఆశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు. కలియుగంలో కొంతమంది రాక్షసులు బ్రాహ్మణ పరివారంలో జన్మిస్తారంట. సో అందుకని అటువంటి రాక్షసులు ఎవరైతే బ్రాహ్మణ పరివారంలో జన్మించారో అటువంటి వారు ఎటువంటి బ్రాహ్మణ లక్షణాలని వ్యక్తం చేయరు. అలా బ్రాహ్మణ లక్షణాలని వ్యక్తం చేయని వారిని, వాళ్ళ గుణకర్మ, బ్రాహ్మణులకు ఉండవలసిన గుణకర్మ వాళ్ళకు లేకపోతే వారిని మనం బ్రాహ్మణులుగా గుర్తించకూడదు. అటువంటి వారికి మీరు సేవ చేసుకుంటే మీరు మోసపోయినట్టే. అయ్యో బ్రాహ్మణ పరివారంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోడు. అతను మందు తాగుతున్నాడు, మాంసం తింటున్నాడు, అన్ని రకాల పాపాలు చేసుకుంటూ నేను బ్రాహ్మణ పరివారంలో పుట్టాను, నేను బ్రాహ్మణుడిని, నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి అంటే అది సరిపోదు. ఇలా కొంతమంది రాక్షసులు కలియుగంలో బ్రాహ్మణ పరివారంలో పుడతారు. అది మనకు శాస్త్రంలో రాశారు. సో ఇలాంటి వారికి సేవ చేసుకొని బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు, ఇటువంటి బ్రాహ్మణ లక్షణాలు లేని వాళ్ళకి సేవ చేసుకొని మీకు ఎటువంటి లాభం దక్కదు. అందుకే వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము వైష్ణవులకి సేవ చేసుకోవాలి. సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడు వైష్ణవుడు. వేదిక సంస్కృతి ప్రకారం ఇలా మనకి తెలుసు, ఏ అనుష్ఠానము, పూజా కార్యక్రమం, సంస్కారం జరిగిన ఇంట్లో బ్రాహ్మణుల్ని పిలుస్తారు, బ్రాహ్మణులకి ముందు భోజనం పెడతారు, తద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడని. అవునా? కానీ అది మనం చూసుకోవాలి, ఆ బ్రాహ్మణులు వైష్ణవులు అయి ఉండాలి. వైష్ణవులు సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులు. దీని గురించి ఇంకా మనకు చాలా స్పష్టంగా ఇంకా వచ్చే తాత్పర్యాల్లో ఇంకా విస్తృతంగా ప్రభుపాల్ వారు వర్ణిస్తారు. చూద్దామంట. అశ్నాత్యనంత కలు తత్వకోవిదైః శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభిః నవైతతా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస పర్యఘు. సో అనంత భగవంతుడు అనంత శేషుడు. ఆయన అగ్ని ద్వారా ఎన్నో రకరకాల దేవతల ద్వారా ఎన్నో అర్పణలను స్వీకరిస్తున్నాడు. కానీ ఆయన బ్రాహ్మణుల ముఖం ద్వారా ఏదైతే స్వీకరిస్తాడో ప్రసాదాన్ని, ఆహారాన్ని, దాని అన్నిటికన్నా ఎక్కువ ఆనందం అనుభవిస్తాడంట. ఈ యజ్ఞాల్లో అర్పించడం కన్నా బ్రాహ్మణులు మీరు కనుక వాళ్ళకి భోజనం పెడితే తద్వారా భగవంతుడు ఇంకా ప్రసన్నుడవుతాడు. అందుకని భక్తులు, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉంటాడు. అందుకని భక్తులకి మనము ప్రసాదం పంచాలి. వాళ్ళని ఇంటికి పిలిచి మనం వారికి ప్రసాదం వడ్డించాలి, తినిపించాలి. ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులతో పాటే ఉంటాడు. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తా. ఎక్కడుంటారంట? నాహం తిష్టామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉన్నాను నారద. యోగినాం హృదయేషు, యోగిల యొక్క హృదయంలో కూడా ఉండను. ఎక్కడుంటాము? తత్ర తిష్టామి నారద, ఓ నారద నేను ఎక్కడుంటానంటే యత్ర గాయంతి మద్భక్త, ఎవరైతే భక్తులు ఎప్పుడు నా గుణగానం చేస్తూ ఉంటారో అక్కడే నేను ఉంటాను. భగవంతుడు కృష్ణుడు అక్కడ ఉంటాడు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా అగ్నిలో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి అందులో ఎన్నో ద్రవ్యాలు అర్పించేస్తూ ఉంటారు, పదార్థాలు అర్పించేస్తూ ఉంటారు. ఆ అగ్నిలో అసలు జీవమే లేదు. ప్రభుపాల్ వారు రాస్తున్నారు, నేను చెప్పట్లేదు. చూడండి మీరు ఇందులో ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యంలోనే చివరి పారాగ్రాఫ్లో, కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన ప్రతినిధులు భగవంతుడికి. ఈ విషయాన్ని బాగా స్పష్టం చేస్తూ ఉంటారు వచ్చే శ్లోకాల్లో, ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో కూడా.
అందుకనే బ్రాహ్మణులకి వైష్ణవులకి మనం భోజనం పెట్టడం అంటే భగవంతుడికి స్వయంగా మనం ఆ భోగాన్ని అర్పణ చేసినట్టే. అందుకనే మనము ఇలా యజ్ఞాల్లో ఎన్నో పదార్థాలని ఆహుతిలో వేయడం కన్నా బ్రాహ్మణులకి వైష్ణవులకి భోజనం పెట్టడం అనేది ఎంతో శ్రేయస్కరమని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఎందుకంటే ఇది ఈ అగ్ని రకరకాల అగ్ని యజ్ఞాలు అగ్నితో చేసే యజ్ఞాల కన్నా బ్రాహ్మణులకి వైష్ణవులకి ప్రసాదం భోజనం పెట్టడం అనేది చాలా సర్వశ్రేష్టమైంది. దీన్ని ఇంకా బాగా స్పష్టం చేయడానికి మన ఆచార్యులైన అద్వైతాచార్య ప్రభు ఒకసారి తన ఇంట్లో తన తండ్రి తద్దినం అయిపోయిన తర్వాత అప్పుడు ఎంతోమందిని బ్రాహ్మణుల్ని ఇక్కడ పిలిచారు. అందులో ముందు భోజనం అనేది సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడికి పెట్టాలి. ఆయన ఏం చేశాడంటే శ్రీల హరిదాస్ ఠాకూర్ నామాచార్యులైన శ్రీల హరిదాస్ ఠాకూర్, ఈ ఘటన మా టెంపుల్ దగ్గరే జరిగింది. ఇక్కడ నుంచి హరిదాస్ ఠాకూర్ భజన కుటీర్ ఉంటుంది, 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో అద్వైతాచార్య వాళ్ళ ఇల్లు ఉంటుంది శాంతిపూర్లో, అక్కడే ఈ ఘటన జరిగింది. సో అద్వైతాచార్య మొట్టమొదటి భోజనం ప్రసాదం ఎవరికి పెట్టారు అంటే హరిదాస్ ఠాకూర్కి. ఆయన ఒక మహమ్మదీయన్ పరివారంలో పుట్టాడు, ఆయన బ్రాహ్మణ పరివారంలో పుట్టలేదు. అక్కడ ఎంతోమంది బ్రాహ్మణ కులంలో బ్రాహ్మణ పరివారంలో పుట్టిన అక్కడ బ్రాహ్మణులందరూ అక్కడ ఆ ఏరియాలో ఉన్న శ్రేష్టమైన బ్రాహ్మణులందరూ వచ్చారు. అద్వైతాచార్య కూడా బ్రాహ్మణ పరివారంలో పుట్టి ఆయన బ్రాహ్మణులందరికీ ఆయన నాయకుడు. అప్పుడు అది చూసి హరిదాస్ ఠాకూర్ అంటాడు అద్వైతాచార్యతో, అయ్యో మీరు నాకెందుకు పెడుతున్నారు ముందు భోజనం, దీనివల్ల మిమ్మల్ని అందరూ ఏమనుకుంటారు, మిమ్మల్ని అవమానిస్తారు, అపమానిస్తారు, అనుచితమైన శబ్దాలు చేస్తారు, ఇక్కడ అందరూ బ్రాహ్మణులు ఉన్నారు, ముందు వాళ్ళకి పెట్టాలి కదా అని. అద్వైతాచార్య అంటాడు, వాళ్ళందరికీ ఇది నిరూపించి చూపించడానికే నీకు ముందు పెడుతున్నాను, అందరికన్నా సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడు వైష్ణవుడు, అందరికన్నా సర్వశ్రేష్టమైన వైష్ణవుడు నువ్వు, అందుకే నీకే నేను ఫస్ట్ భోజనం పెడతాను. అది అందరికీ తెలియచేయాలి, అందరికీ తెలవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి వాళ్ళు, అందుకే నేను పెడుతున్నాను నీకు ఫస్ట్ భోజనం అని. ఆయనకే ఫస్ట్ భోజనం పెడతారంట, ఎందుకంటే నువ్వే అందరికన్నా సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడు. సో ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా అద్వైతాచార్య అంటాడు, ఎవరైనా రానివ్వండి నాతో వాదించడానికి, ఎందుకు నీకు పెట్టాను ఫస్ట్ భోజనం అని. నేను మాట్లాడతాను, నేను శాస్త్రాల నుంచి వాళ్ళకి నిరూపించి చూపిస్తాను నువ్వు అసలైన సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడు, ఎందుకంటే నువ్వు వైష్ణవుడి కనుక. ఆ విషయాన్ని నేను నిరూపించి చూపిస్తాను, 100వ మంది బ్రాహ్మణులు వచ్చినా సరే వాళ్ళందరికీ నేను నిరూపించి చూపిస్తాను, నువ్వు దాని గురించి కంగారు పడకని చెప్తారు. సో ఇంకా చెప్తారు, ఇలాంటి వైష్ణవులకి పెట్టడం ద్వారా సరైన ఫలితం దక్కుతుంది రకరకాల యజ్ఞాలు చేయడం కన్నా కూడా. ఇంకా ఇలా నీలాంటి వైష్ణవుడికి భోజనం పెట్టడం వేలాది మంది బ్రాహ్మణులకి తినిపించడం దానికన్నా కూడా గొప్పది అని చెప్తారు అద్వైతాచార్యులు. ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం అన్ని తప్పుడు నేర్చుకున్నాం, తప్పుడు శిక్షణలు నేర్చుకున్నాం. బ్రాహ్మణ పరివారంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు, వాడు తాగుతున్నా సరే అతనితోనే పూజ చేయించుకోవడం, అతనితోనే తద్దినాలు చేయించుకోవడం, సో ఇదైనా చేసి వాళ్ళని పూజించడం, ఇలాంటి మూర్ఖత్వం మనం ఎన్నోసార్లు చేసాం చిన్నప్పటి నుంచి. సో మనం అర్థం చేసుకోవాలి. సో బ్రాహ్మణుల్ని మనం లక్షణాల ద్వారా గుర్తించాలి. బ్రాహ్మణ లక్షణాలు అదే పృథు మహారాజు ముందే చెప్పాడు, ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకం అదే చూసుకున్నాం. సో బ్రాహ్మణుల లక్షణాలు ఏవైతే భాగవతంలో గీతలో ఇచ్చారో వాటిని చూసి అసలైన బ్రాహ్మణులు వైష్ణవులు ఎవరో గుర్తించాలి. వైష్ణవులు అంటేనే సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులు, బ్రాహ్మణుల కన్నా సర్వశ్రేష్టమైన వ్యక్తులు. ఈ విషయాన్ని మనం అందరం బాగా గ్రహించాలి. ఎప్పుడు కూడా మనం బ్రాహ్మణులు వైష్ణవుల కన్నా శ్రేష్ఠులను అనుకోకూడదు. చాలామంది అపోహలో జీవిస్తున్నారు, ఇప్పుడు కూడా 16 మాలలు జపం చేసుకుంటూ కూడా. ఆ అపోహ నుంచి బయటపడండి. అదే మనకి ఇక్కడ ప్రభుపాద వారు అందుకే స్పష్టంగా తాత్పర్యంలో వ్యక్తం చేస్తున్నారు. 1 సెకండ్. నలభై 42వ శ్లోకం. యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళమౌన సంయమై సమాధినాభిప్రతిహార్త దృష్టయే యత్రేదమాదర్శ ఇవావభాసతే. సో బ్రాహ్మణ సంస్కృతి అంటే ఏంటంటే, బ్రాహ్మణ అసలు ఆయన ఆధ్యాత్మిక స్థాయిలో స్థితమై ఉంటాడు. ఇంకా ఆయన వేద శాస్త్రాలలో ఆయనకి అంత శ్రద్ధ ఉంటుంది. అంతే, ఆయన ఇంకా తపస్సు చేస్తాడు, ఆయనకు అన్ని వేదశాస్త్రాల సారం తెలుసు, ఆయనకి సంపూర్ణమైన మనస్సు ఇంద్రియాలపైన నిగ్రహణ ఉంటుంది, ఆయన ధ్యానం చేస్తాడు. ఈ విధంగా ఆయనకి అసలైన జీవిత లక్ష్యం ఏందని తెలుస్తుంది.
ఆయన అందుకనే తన ముఖాన్ని ఎలాగైతే జస్ట్ యాజ్ వన్స్ మన ముఖాన్ని ఒక స్పష్టమైన అద్దంలో ఎలా చూసుకోగలుగుతామో అతను తన జీవిత లక్ష్యాన్ని అలా స్పష్టంగా ఆయన చూసుకోగలుగుతాడు. సో ఇది అసలైన బ్రాహ్మణుల గురించి చెప్తున్నారనమాట. మళ్ళీ ఇక్కడ మనకు ప్రభుపాద వారి తాత్పర్యం రాశారు. కానీ ఈ కలియుగంలో ఈ విషయంగా చెప్పారు శాస్త్రాల్లో, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, తినిపియాలనే విషయాన్ని శాస్త్రాల్లో రాశారు. ఈ విషయాన్ని ఉపయోగించుకొని ఈ కలియుగంలో కొంతమంది బ్రాహ్మణులు ఎటువంటి బ్రాహ్మణ లక్షణాలు లేకున్నా కానీ, ఇక్కడ ఇచ్చారు కదా ఏవైతే శాస్త్రాల గురించి తెలీదు, శాస్త్రాల సారం తెలీదు, ఎటువంటి మనస్సు ఇంకా ఇంద్రియాలపైన ఎటువంటి నియంత్రణ లేదు. సో ఇటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. కానీ ఇటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణ పరివారంలో పుట్టారు కనుక చాలామంది మూర్ఖులు, అమాయకులు ప్రజలు వాళ్ళని బ్రాహ్మణులుగా నమ్మేస్తున్నారు కనుక, శాస్త్రాల్లో ఇచ్చారు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలని చెప్తున్నారు కనుక అటువంటి వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళతో పూజలు పునస్కారాలు చేయించుకొని వాళ్ళకి ఎన్నో దక్షిణలు ఇంకా ప్రసాదాలు అన్ని తినిపించి అంతా వాళ్ళ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. సో ఈ విధంగా జన్మ ఆధారితంగా ఎవరు బ్రాహ్మణులు కాదు. ఈ విషయాన్ని మన ఆచార్యులందరూ స్పష్టం చేశారు, ఆచార్యులందరూ రుజువు చేసి చూపించారు. అయినా ఇంకా మూర్ఖ ప్రజలు, చాలామంది భక్తులు కూడా ఇస్కాన్లోకి వచ్చి కూడా ఇంకా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు అసలైన బ్రాహ్మణుని ఎలా గుర్తించాలి, వైష్ణవులు ఎలా అసలైన శ్రేష్టమైన బ్రాహ్మణులు అనే విషయాన్ని. సో అందుకనే మనము ప్రభుపాద వారి పుస్తకాల్ని బాగా చదవాలి, అప్పుడు మనకు అసలైన విషయాలు అర్థమవుతాయి. లేకపోతే ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్న మూఢనమ్మకాలలోనే భావిస్తూ అవే కరెక్ట్ అని భావిస్తూ మాల జపం చేసుకుంటూ ఉంటాం. సో అందుకే మనకు చాలా స్పష్టంగా ఉండాలి ఈ విషయాలన్నీ. ఇటువంటి అసలైన బ్రాహ్మణుల్ని గుర్తించాలి, ప్రజలు గుర్తించగలగాలి అనే ఉద్దేశంతోనే పృథు మహారాజ్ ఇక్కడ బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంస్కృతి అంటే ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో అని ప్రభుపాద వారు రాస్తున్నారు. సో అసలు వేదాల సారం వాళ్ళకి తెలియాలి. బ్రాహ్మణులకి అంటే ఏంటి వేదాల సారం? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధి ఏవ చాహం. వేదాల యొక్క సారం కృష్ణుడు. వేదాల నుంచి మనం నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడిని. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సుఅర్జున. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క జన్మ, కార్యాలు, లీలలు అన్నీ కూడా దివ్యమైనవని అవి అర్థం చేసుకుంటే భగవద్ధామానికి వెళ్ళిపోతాం. కానీ చాలామంది నేను చూశానండి, పూజారులు, పండితులు, బ్రాహ్మణులు ఎవరైతే బ్రాహ్మణ పరివారంలో పుట్టారో రకరకాల పూజలు, రకరకాల కథలు చేస్తూ ఉంటారు. అందరూ చాలా ఫేమస్ పూజారులు, పండితులు. కానీ XYZ బాబా మందిరానికి వెళ్ళి XYZ బాబాని పూజ చేస్తూ ఉంటారు. అతను ఆ బాబా ఎవరైతే ఉన్నారో XYZ బాబా, ఆయనకు మందిరాలు ఉన్నాయి, చాలా మందిరాలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. మీ ఇంటి దగ్గర కూడా ఉంటుంది. XYZ బాబా అని, అసలు బాబా అనేవాడు లేనే లేడు ఎక్కడ. మనకు శాస్త్రాల్లో మొత్తం భాగవతంలో ఎక్కడ బాబా అవతారమే లేదు. మరి ఇంకా బాబాలను ఎందుకు అవతారాలుగా అనుకుంటున్నారో మూర్ఖమైన ప్రజలు నాకు తెలియదు. ఇంకా బాబా ఫోటోలు, XYZ బాబా ఫోటోలు చాలామంది ఉన్నారు బాబాలు. వాళ్ళ మందిరాలు కట్టడం, వాళ్ళ మందిరాలకు వెళ్ళడం, పూజించడం, ఇది మూర్ఖత్వం. బ్రాహ్మణులు చేస్తున్నారు, ఇంకా పెద్ద మూర్ఖత్వం. వాళ్ళని చూసి సామాన్య ప్రజలు వాళ్ళ తప్పుదారిలో పడుతున్నారు. సో బ్రాహ్మణులు ఎవరైతే సరైన సారం తెలవాలో, శాస్త్రాల సారం వాళ్ళకే తెలియదు. వాళ్ళే బాబా మందిరాలకు వెళ్ళేసి బాబాని పూజించుకుంటున్నారు. అదే కృష్ణుడు అవతారంగా, ఆ రాముడు అవతారంగా, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు అవతారం అని బాబాని పూజించుకుంటారు. ఈ బాబా భగవంతుడు అవతారం కాదు, XYZ బాబా. నేను XYZ అని చెప్తున్నాను, ఇంకా మీకు ఇప్పటివరకన్నా అర్థమై ఉండాలి ఎవరి గురించో దేని గురించి చెప్తున్నాను. సో ఎందుకంటే ఇంకా మూర్ఖంగా XYZ బాబా ఫోటోలు అన్నీ పెట్టుకుంటున్నారు, అందరూ సర్క్యులేట్ చేస్తున్నారు భగవంతుడు అనుకొని. ఆయన భగవంతుడు కాదు. ఎక్కడ శాస్త్రాల్లో XYZ బాబా, ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా చదివారా? మొత్తం భాగవతం ఇన్నిసార్లు ఇన్ని క్లాసెస్లో ఎప్పుడైనా XYZ బాబా గురించి చదివారా? ఎన్ని అవతారాల గురించి చదివాము మనం భగవంతుడికి? కృష్ణుడు, రాముడు, వరహ అన్నీ. ఇప్పుడు పృథు మహారాజ్ కూడా శక్తావేశ అవతారం. XYZ బాబా అవతారం రాలేదే మరి ఎక్కడ? సో మీరు అలాంటి అవతారాల పేర్లు ఏవైతే మన భాగవతంలో రాలేదో వాటిని పూజించకండి, మానేసేయండి, అవసరం లేదు. అదే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళని పూజిస్తూ ఉన్నారంటే ఇంకా మూర్ఖత్వంలో, అంధకారంలో జీవిస్తున్నట్టే. ఎవరో బ్రాహ్మణులు వెళ్తున్నారంటే వాళ్ళు ఇంకా మూర్ఖులు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. అదే బ్రాహ్మణులు అంటే వాళ్ళకి సారం తెలవాలి, కృష్ణుడిని అర్థం చేసుకోవాలి. అది అసలైన విషయం. అసలైన బ్రాహ్మణుడు అంటే అతను కృష్ణుడు అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు అసలే
పరం భగవంతుడు అని. సో ఈ విధంగా ఎవరైతే అసలైన వైష్ణవులు ఉన్నారో, వైష్ణవులు అంటే కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యంతో నిండిన ఉన్న వ్యక్తులు వైష్ణవులు, వాళ్ళ యొక్క స్థితి కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉంటుంది. వాళ్ళ స్థానం ఆధ్యాత్మిక స్థానంలో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు ఏది చెప్పాడో, ఆ కృష్ణుడు ఏం చెప్పారో అదే చెప్తారు కనుక, ఇంకా కృష్ణుడి యొక్క ప్రతినిధులు ఏం చెప్పారో వాళ్ళు కూడా అవే చెప్తారు కనుక. సో ఈ విధంగా ఎవరైతే ఇలా బాగా కృష్ణుడి చెప్పిన ఆదేశాల అనుసారంగా, మన ఆచార్యులు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపం చేసుకుంటాం, మనము 4 నియమాల్ని పాటిస్తున్నాము. ఎవరికైతే దీక్ష అయిపోయిందో గాయత్రి ప్రతిరోజు 3 పూటల గాయత్రి మంత్రం చెప్పిస్తున్నాము. ఈ విధంగా ఎవరికైతే అన్ని విషయాలు బాగా తెలుసో, కృష్ణుడు సారం, కృష్ణుడిని చేరుకోవడమే లక్ష్యం అని తెలుసో, సో ఇవన్నీ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోగలరు. అంటే మనం ఈ 16 మాలలు 4 నియమాలు ఇవన్నీ సరిగ్గా పాటిస్తే అప్పుడు కృష్ణుడిని బాగా అర్థం చేసుకోగలం శాస్త్రాల నుంచి, గురువుల నుంచి. అందుకనే మనకి సారం ఏంటంటే ప్రభుపాదులు ఇక్కడ రాస్తున్నారు, కంక్లూజన్ ఏంటంటే, బ్రాహ్మణ అంటే ఆయన బ్రాహ్మణ పరివారంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. అతనికి బ్రాహ్మణులకి ఉండవలసిన లక్షణాలు ఏవైతే శాస్త్రాల్లో ఇచ్చారో అవన్నీ లక్షణాలు వాళ్ళల్లో ఉండాలి. అలా ఎవరు ఉంటే సరే, ఎవరికి ఉంటే సరే వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు ఏ కులంలో పుట్టినా మనం వాళ్ళని బ్రాహ్మణులుగా స్వీకరించాలి. ఆ విషయమే ఇక్కడ చెప్పారు స్పష్టంగా. తేషామహం పాదసరోజరేణు ఆర్యావహేయాది కిరీటమాయు యం నిత్యదా బిభ్రత ఆశు పాపం నశ్యత్యముం సర్వగుణ భజంతి. సో అందుకనే ఇక్కడ పృథు మహారాజు కోరుకుంటున్నారు, మీరందరూ ఇక్కడ ఎంతోమంది ఆదరణమైన వ్యక్తులు ఉన్నారు, మీ అందరి నుంచి నేను ఆశీర్వాదాన్ని కోరుకుంటాను, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నేను ఇలాగే ఈ వైష్ణవులు బ్రాహ్మణుల యొక్క పాదాల యొక్క ధూళి నేను ఎప్పుడూ నా తలపైన పెట్టుకొని నడిచే విధంగా నాకు ఆశీర్వాదం కావాలి ఈ జీవితం మరణించే వరకు. ఈ విధంగా ఎవరైతే వైష్ణవ పాద ధూళిని వాళ్ళ శిరస్సు పైన పెట్టుకుంటారో అప్పుడు వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి, ఇంకా అన్ని రకాల మంచి లక్షణాలు వాళ్ళలో పెంపొందుతాయి. ఇప్పుడు అసలు ఏంటిది వైష్ణవ ధూళి తలపైన పెట్టుకోవడం అంటే, ఇప్పుడు నిజంగా వైష్ణవ ధూళి అది పెట్టుకోండి, నిజంగా చాలా మంచిది. కానీ దీని యొక్క అంతరంగిక అర్థం ఏంటనేది ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. వైష్ణవ ధూళి చాలామంది తలపైన పెట్టేసుకుంటారు, కానీ దాని యొక్క అసలైన అర్థం ఏంటో దాన్ని అర్థం చేసుకోరు, దాన్ని అనుసరించరు. అదేంటో చెప్దామంట ప్రభుపాదుల వారు రాశారు తాత్పర్యంలో. చాలాసార్లు వింటారు కదా మీరు, వైష్ణవ ధూళి మన తలపైన పెట్టుకోవాలని. సో ఒకవేళ ఇలా ఒక రాజు, పృథు మహారాజు, ఒకవేళ ఎవరైనా రాజు ఇలా బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క ఆదేశాలని అనుసరించలేదంటే వాళ్ళు బ్రాహ్మణుల యొక్క సంస్కృతిని వాళ్ళు అనుసరించటం లేదు, సమర్థించటం లేదు. ఇంకా అటువంటి రాజులు రాజ్యంలో ఒక బరువు మాత్రమే, వాళ్ళు ప్రజలకి ఏమీ మేలు చేయలేరు. అంటే బేసికల్లీ ఇక్కడ రాసింది ఏంటంటే, ఒకవేళ ఒక రాజు ఉన్నాడు, అతను వైష్ణవులు ఇంకా బ్రాహ్మణుల యొక్క ఆదేశాలని స్వీకరించకపోతే అతని పైన ఉన్న కిరీటం అంతా ఒక భారం మాత్రమే. రాజు ఉండి కూడా ఆయన వేస్ట్, అయిన రాజు కాదు. అంటే శిరస్సు పైన వైష్ణవ పాద ధూళి ధరించడం అంటే వారి యొక్క ఆదేశాల్ని స్వీకరించి వాళ్ళ ఆదేశాల్ని మనం తలపైన పెట్టుకొని వాళ్ళ ఆదేశాల్ని మనం పాటించడం, దీన్ని వైష్ణవ పాదధూళి మన తలపైన పెట్టుకోవడం అంటారు. అది ప్రభుపాదుల వారు రాశారు. ఓకేనా. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేరు సంపదః ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ జనార్దన సానుచ్చరశ్చ మహ్యం.
సో ఎవరైతే ఇలాంటి బ్రాహ్మణ లక్షణాలని పొందుతారో ఉన్నాయో, ఎవరి ఈ బ్రాహ్మణుల యొక్క సంపద వారి యొక్క మంచి లక్షణాలు, మంచి ఆచరణ, మంచి వ్యవహరణ, వీరు ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటారు. ఇంకా వారు ఎప్పుడు కూడా శ్రేష్టమైన వ్యక్తుల యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారు. వారికి అన్ని రకాల సంపద లభిస్తుందంట ఈ ప్రకృతిలో, భౌతిక ప్రపంచంలో ఉన్నది. అందుకనే నేను కోరుకుంటాను ఆ భగవంతుడు ఇంకా ఆయన యొక్క పార్షదులు, ఈ బ్రాహ్మణుల ఇంకా ఆవులు ఇంకా నా పట్ల ప్రసన్నులు కాగలుగురు గాక అని పృథు మహారాజ్ కోరుకుంటున్నాడు ఇక్కడ. సో ఎక్కడైతే బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంస్కృతి ఉంది అంటే అక్కడ ఆవులు ఉన్నాయి, ఆవుల్ని సంరక్షించబడుతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇక్కడ ఇచ్చారు, మంచి లక్షణం ఏంటంటే ఆయన కృతజ్ఞుడు. అదే ఇక్కడ రాశారు, అవునా? కృతజ్ఞం గుణాయనం శీలధనం కృతజ్ఞం. కృతజ్ఞుడు, ఆయన భగవంతుడి పట్ల ఎంతో కృతజ్ఞుడు. సో ఇది ఒక ముఖ్యమైన లక్షణం భక్తుడికి ఉండవలసింది. సో ఇంతే కాకుండా ఇతను వృద్ధాశ్రయం అంటే వృద్ధుల యొక్క ఆశ్రయాన్ని గ్రహిస్తాడు. వృద్ధులు అంటే ఎవరు? రెండు రకాల వృద్ధులు ఉంటారు. ఒకరు వయస్సులో వృద్ధులు, ఒకరు జ్ఞానంలో వృద్ధులు. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే జ్ఞాన వృద్ధుల గురించి. అసలైన వృద్ధులు వయస్సు పోయినంత మాత్రాన వృద్ధులు అయిపోయారు వయస్సుతో. ఇక్కడ ఆ వృద్ధుల ఆశ్రయం గురించి చెప్పట్లేదు. జ్ఞానం, మంచి ఆధ్యాత్మిక జ్ఞానంతో వృద్ధి చెందిన ఆ వృద్ధుల గురించి చెప్తున్నారు. వారి ఆశ్రయాన్ని గ్రహిస్తారు భక్తులు. సో ఈ విధంగా ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు అసలైన వృద్ధులు. వారి ఆశ్రయాన్ని మనం గ్రహించాలి. తద్వారా వారి యొక్క ఆశ్రయాన్ని గ్రహించడం ద్వారా మంచి మంచి లక్షణాలు మనలో పెంపొందుతాయి భక్తుడిలో అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దామంటే మరి ఇప్పటివరకు పృథు మహారాజు బ్రాహ్మణులు, వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని గుణగానం చేశారు, వాళ్ళని ప్రార్థించుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మైత్రేయ ఉవాచ ఇతి బ్రువానాం నృపతిం పితృదేవద్విజతాయ తుష్టువుర్హృష్టమసః సాధువాదేన సాధవః. మైత్రేయుని ఏమంటారంటే ఈ విధంగా పృథు మహారాజు ఇలా ఎంతో చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరి దేవతలకి, పితృలోకవాసులకి, బ్రాహ్మణులకి, సాధువులకి అందరికీ మంచి ప్రశంసమైన వాక్యాలు చేసిన తర్వాత, ఆయన యొక్క ప్రార్థనను వ్యక్తం చేసిన తర్వాత, ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయనకి సాధు సాధు అనేసి ప్రశంసించారంట పృథు మహారాజు యొక్క స్పీచ్ వినేసి. హరే కృష్ణ. సో సాధు సాధు ఈ విధంగా ఆయన్ని ప్రశంసించారంట అక్కడ ఉన్న వాళ్ళు. పుత్రేణ జయతే లోకాన్ ఇది సత్యవతి శృతి బ్రహ్మదండ హతః పాపో యద్వేనోత్యతరతమః. ఇప్పుడు ఇంకా చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులు, వైష్ణవులు పృథు మహారాజుని ప్రశంసిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు పృథు మహారాజుని ప్రశంసిస్తున్నారు. ఏం ప్రశంసిస్తున్నారో చూద్దామంట. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసేసారు. ఏమని? they all declared that the Vedic conclusion that one can conquer the heavenly planets, ఒక పుత్రుడి యొక్క కార్యాల ద్వారా తండ్రి స్వర్గానికి చేరుకోగలడు అనే విషయం ఈరోజు రుజువైంది. ఎందుకంటే వేనరాజు, ఎంత పాపాత్ముడైన వేనరాజు కూడా ఇప్పుడు ఈ పృథు మహారాజు యొక్క గొప్ప కార్యాల ద్వారా ఆయన తప్పకుండా పున్నాది నరకం నుంచి ఆయనకి ముక్తి లభిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ రుజువైపోయింది అనేసి అందరు అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నారంటే మహారాజు పృథు ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, ఒక పుత్రుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాగా నెరవేర్చాడంటే ఆయన కారణంగా తన తండ్రికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. సో పుత్ర అంటేనే అదనమాట. పూత్ అనే ఒక
పూత్ అనే ఒక నరకం ఉంది. ఆ పునాది నరకం నుంచి ఎవరినైతే తండ్రిని కూడా రక్షించగలుగుతాడు, ఆయనే పుత్రుడు అంటారనమాట. అందుకనే ఒకవేళ తండ్రి ఏదో కారణంగా నరకానికి వెళ్ళిపోతే పుత్రుడు తన్ని నరకం నుంచి రక్షించగలడు అనమాట, ఆయన ఒక కార్యాల ద్వారా, మంచి కార్యాల ద్వారా. అందుకనే పెళ్లి చేసుకునేది ఒక లక్ష్యం ఏంటంటే పుత్రుడిని సంతానంగా పొందాలని. ఎందుకంటే వాళ్ళు నన్ను ఒకవేళ నేను నరకానికి వెళ్ళిపోయినా రక్షించగలుగుతారని పుత్రుడు. అంతేగాని ఇంద్రియాల్ని భోగించుకోవడం కోసం ముందు వివాహం చేసుకునేవారు కాదు. ఇప్పుడు ఎలాగైతే వివాహం ఇంద్రియాల్ని భోగించడం కోసమే చేసుకుంటారో ముందు అలా కాదనమాట. అందుకనే మనం వివాహం ఎందుకు చేసుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. ఇంకా పిల్లల్ని కన్న తర్వాత తండ్రి యొక్క కర్తవ్యం ఏంటో కూడా ఇక్కడ చెప్పారు. తండ్రి ముందు వైష్ణవుడిగా అయ్యి తన పిల్లల్ని కూడా వైష్ణవులుగా మార్చాలి. తద్వారా ఒకవేళ తండ్రి ఎప్పుడైనా భవిష్యత్తులో పతనమైపోతే తన పిల్లలు వైష్ణవులై వాళ్ళు తండ్రిని రక్షించగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు అన్నమాట. హిరణ్యకశిపుశ్చాపి భగవన్ నిందయా తమః వివిక్షుర్ అత్యగాచ్ఛూనో ప్రహ్లాదస్యానుభావతః. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నారు. హిరణ్యకశిపుడు లాగా అంటే ఇప్పుడు వేణని హిరణ్యకశిపుడితో పోలుస్తున్నారు, పృథు మహారాజుని ప్రహ్లాద మహారాజుతో పోల్చి అక్కడున్న వ్యక్తులు చెప్తున్నారు. హిరణ్యకశిపుడు తన ఎంతో పాపకార్యాల ద్వారా భగవంతుడినే తిరస్కరించాడు, ధిక్కరించాడు. తద్వారా అతను నరకానికి వెళ్ళవలసింది. కానీ తన యొక్క గొప్ప భక్తుడైన పుత్రుడైన ప్రహ్లాదుడి యొక్క కారణంగా అతను కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అని ఇక్కడ చెప్తున్నారు. సో ప్రహ్లాద నరసింహ కథ మీకు అందరికీ తెలుసు కనుక అది నేను ఇంకా డీటెయిల్గా చెప్పను. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. 48వ శ్లోకం. వీరవర్య పితః ప్రీత్యా సమసంజీవ శాశ్వతీ యస్యేదృశ్యచ్యుతే భక్తి సర్వలోకైక భర్తరి. ఇంకేం చెప్తారండి ఇక్కడ? అక్కడున్న బ్రాహ్మణులు, సాధువులు అందరూ కూడా పృథు మహారాజుతో ఇలా అన్నారంట, నువ్వు అందరికన్నా సర్వశ్రేష్టమైన క్షత్రియుడివి, ఈ మొత్తం పృథ్వీని శాసించే మా పితవి, నీకు చాలా దీర్ఘ ఆయువు ఉండుగాక అని ఆశీర్వదించారు. అంతేకాకుండా నీకు భగవంతుడి పట్ల ఎంతో గొప్ప భక్తి భావన ఉంది. ఎందుకంటే నీకు భగవంతుడి వీళ్ళు ఎందుకంత ఆశీర్వాదం ఇస్తున్నారంటే పృథు మహారాజ్కి చెప్తున్నారు, ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా దీర్ఘ ఆయువుగా నువ్వు బతికి ఉండాలని కోరుకుంటున్నాం, మేము ఈ పరిపాలించాలి పృథ్వీని కోరుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు భగవంతుడి యొక్క గొప్ప భక్తుడివి, నీకు ఎంతో విశ్వాసం ఉంది భగవంతుడి పైన, ఏ భగవంతుడే అన్ని లోకాలకు అధిపతియో. సో ఈ విధంగా ఒక సామెత ఉంది. అంటే ఇక్కడ కీర్తి యస్యస జీవతి, మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవించగలడు కీర్తి ద్వారా. ఒక మంచి పనులు చేశాడనుకోండి, అతని వ్యక్తి చేసిన మంచి పనులు కీర్తి ద్వారా అతను చనిపోయిన తర్వాత కూడా సమాజంలో బతికే ఉంటాడు. అలాగే అటువంటిది ఒక సాధారణ వ్యక్తి, అటువంటిది భక్తుడు, భగవంతుడికి ఎవరైతే సేవ చేసుకుంటాడో, గొప్ప భక్తి చేసుకుంటారో అటువంటి భక్తుడు కూడా ఎప్పుడు చనిపోడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కీర్తి నిలిచి ఉంటుంది సమాజంలో. ఇప్పుడు మనం చర్చించుకుంటాం ప్రహ్లాదుడి గురించి, పృథు మహారాజు గురించి. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు భగవద్ధామానికి. అందుకనే ఒకసారి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే రామానందరాయని అడిగారో అన్నిటికన్నా గొప్ప కీర్తి ఏంటి అంటే, రామానందరాయ అన్నాడు, భగవంతుడి ఒక గొప్ప భక్తుడిగా అవడమే అన్నిటికన్నా గొప్ప కీర్తి అని. భగవంతుడితో పాటు భక్తుడి కీర్తి కూడా అలాగే శాశ్వతంగా నిలిచిపోతుంది కనుక. అహో వయం హ్యద్య పవిత్ర కీర్తే త్వయైవ నాథేన ముకుందనాథ యవుత్తమ శ్లోకతమస్య విష్ణోర్ బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి. సో అప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇలా చెప్తున్నారంట, ఓ రాజా పృథు, నీ యొక్క కీర్తి అన్నిటికన్నా శుద్ధమైనది. ఎందుకంటే ఎందుకు నీ కీర్తి, ఎందుకంత నీ కీర్తించబడుతున్నావు అంటే నువ్వు భగవంతుడి కీర్తిని అంతగా పంచుతున్నావు, భగవంతుడి యొక్క కీర్తిని పెంచుతున్నావు. అందుకని
ఏ భగవంతుడైతే బ్రాహ్మణుల యొక్క దేవతో, అందరు బ్రాహ్మణులు ఆయనే పూజిస్తారు భగవంతుడిని. అందుకనే మేము ఎంతో భాగ్యవంతులము, మీలాంటి వారు మాకు రాజుగా లభించారు. మీ వంటి వారు మాకు రాజుగా లభించడం ద్వారా మేము డైరెక్ట్గా సాక్షాత్తు భగవంతుడి యొక్క శరణలోనే ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది, భగవంతుడి శరణులోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ యొక్క శరణులో ఉండి అనేసి ఇక్కడ ప్రజలు పృథు మహారాజు చెప్పుకుంటారు. నాత్యద్భుతం ఇదం నాథ తవా జివ్యానుశాసనం ప్రజానురాగో మహతాం ప్రకృతి కరుణాత్మనాం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట, ఓ రాజా, ఇది నీ కర్తవ్యం, ఈ యొక్క పృథ్వీని శాసించడం, పాలించడం ప్రజల్ని. ఇది నీలాంటి వారికి అంత అద్భుతమైన కార్యం కాదు, ఎందుకంటే నీకు ప్రజల పట్ల ఎంతో మంచి ఆప్యాయత, అందరి ప్రజల పట్ల ఎంతో ఆప్యాయత ఉంది, ఎందుకంటే నీలో మొత్తం కరుణతో నిండి ఉన్నావు. అందుకే అది నీ యొక్క గొప్ప లక్షణం, నీలో ఉన్న గొప్ప లక్షణం అని ఇక్కడ ప్రశంసిస్తున్నారు ప్రజలందరూ పృథు మహారాజుని. సో ఇలా క్షత్రియులుగా ఇప్పుడు పృథు మహారాజు ఆయన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు బాగా. సో అలా ప్రతి ఒక్క బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరికీ ఒక్కొక్క కర్తవ్యం ఇచ్చారు. వారు వారి కర్తవ్య పాలన సరిగ్గా చేసుకోవాలి, తద్వారా భగవంతుడిని ఆరాధించుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ళు ఎలా జీవించాలి అంటే వాళ్ళ జీవన వ్యాపన ఎలా ఉండాలంటే ఈ భగవత్ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, తద్వారా వాళ్ళు ఇలా భగవద్ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, తద్వారా ఏ శిష్యులకైతే పంచుతున్నారో, నేర్పిస్తున్నారో వాళ్ళ దగ్గర దక్షిణ తీసుకొని దాని ద్వారా వాళ్ళు జీవన వ్యాపన చేయాలి. ఒక రాజు ప్రజలందరికీ సంరక్షించి పరిరక్షించి తద్వారా వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసి దాని ద్వారా ఆయన జీవిస్తాడు. ఇంకా వైశ్యులు వచ్చేసి వాళ్ళు వ్యవసాయం చేయడం ద్వారా అందరికీ కావాల్సిన పంటలు, ధాన్యాల్ని, అన్ని రకాల వస్తువుల్ని వాళ్ళు అందరికీ అందజేస్తూ దాంట్లో కొంచెం లాభం తీసుకొని ఆ లాభంతో వాళ్ళు జీవిస్తారు. ఇంకా శూద్రులు ఇవన్నీ తెలివితేటలు, ఇంత తెలివితేటలు మిగతా 3 కార్యాలు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు చేయలేని కార్యాలు వాళ్ళలాగా చేయలేరు కనుక వాళ్ళ ముగ్గురికి, ఈ పైన 3 వర్గాలకి వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళ కింద పని చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి వేతనం, తినడానికి, ఉండడానికి అన్నీ దొరికిపోతాయి. తద్వారా వాళ్ళ జీవన వ్యాపనం జరుగుతుంది. ఇది వర్ణాశ్రమ ధర్మం. సో కానీ ఇందులో కూడా అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు వైష్ణవులు, బ్రాహ్మణులు. సో రాజు కూడా బ్రాహ్మణులు, వైష్ణవుల యొక్క ఆదేశానుసారంగా నడుచుకోవాలి. తద్వారా ఏం జరుగుతుందంటే అసలైన కార్యం మానవ సమాజ కళ్యాణం, భగవద్ధామానికి అందరూ తిరిగి వెళ్ళాలి. దానికి ఆ ప్రచార కార్యక్రమం చేసే ఆ వైష్ణవులు అసలైన మానవ జాతికి ముఖ్యమైన వ్యక్తులు సమాజంలో. సో అందుకని వాళ్ళు ఆ కార్యక్రమం చేయడానికి దానికి సరైన రక్షణ, దానికి కావాల్సిన సదుపాయాలు కల్పించేది క్షత్రియులు. అందుకే వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళు నడుచుకోవాలి. తద్వారా బ్రాహ్మణులు కూడా శూద్రులు కూడా తద్వారా ఎంతో సునాయాసంగా వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని నడుచుకుంటారు. ఒకవేళ క్షత్రియులు రాజులు బ్రాహ్మణుల్ని ఆదరిస్తున్నారు, వారి యొక్క ఆదేశాలని స్వీకరిస్తూ దాని ప్రకారం నడుచుకుంటే వైశ్యులు, శూద్రులు ఈజీగా ఫాలో అయిపోతారు బ్రాహ్మణుల్ని. సో ఈ విధంగా మొత్తం సమాజం అంతా కూడా ప్రగతి సాధిస్తుంది, ఆధ్యాత్మికంగా కూడా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి. అద్యనస్తమసః పారస్ త్వయోపాసాదితః ప్రభు బ్రాహ్మయాతాం నష్టదృష్టానాం కర్మభిర్దైవ సంనితైః. ఇంకేం చెప్తారంటే ప్రజలు, ఓ రాజా, మీరు ఈరోజు మా కళ్ళను తెరిచారు, మా కళ్ళు తెరుచుకున్నా ఈరోజు మీ యొక్క మాటలు, మీ యొక్క వాక్యాలని విని. ఇప్పుడు మాకు అర్థమైపోయింది మేము ఎలా ఈ సంసారం అనే అంధకారంలో మునిగిపోయి ఉన్నామో. మా యొక్క పాత కర్మల, మేము చేసుకున్న పూర్వపు కర్మల కారణంగా ఆ దైవము యొక్క అనుగ్రహం ద్వారా మేము ఇప్పుడు రకరకాల కర్మబంధనాల్లో చిక్కుకొని, రకరకాల కార్యాల్లో చిక్కుకొని అసలు జీవిత లక్ష్యాన్నే మర్చిపోయాం. ఇంకా ఇలా మొత్తం బ్రహ్మాండంలో భ్రమిస్తూ ఉన్నాము. సో ఈ విధంగా మీరు ఈ వాక్యాల ద్వారా మా కళ్ళు తెరిచారు అనేసి ప్రజలందరూ రాజును ప్రశంసిస్తున్నారు, కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు. నమో
వివృద్ధసత్వాయ పురుషాయ మహీయసే యో బ్రహ్మక్షత్రమావిశ్య బిభర్తిదం స్వతేజస. ఓ రాజా, మీరు ఎప్పుడు విశుద్ధ సత్వంలో స్థితమై ఉన్నారు. అందుకే మీరు భగవంతుడి యొక్క సరైన ప్రతినిధి. మీరు మీ యొక్క శక్తి ద్వారా ఆల్రెడీ కీర్తించబడ్డారు. మీ యొక్క శక్తి ద్వారా మొత్తం ప్రపంచాన్నే పోషిస్తున్నారు. ఇంకా ఈ యొక్క బ్రాహ్మణ సంస్కృతిని ప్రవేశపెట్టారు, సంరక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా సంరక్షిస్తున్నారు. ఈ విధంగా క్షత్రియ ధర్మాన్ని మీరు సరిగ్గా నిర్వర్తిస్తున్నారు అనేసి వాళ్ళందరూ కూడా పృథు మహారాజ్ని ప్రశంసించారు ప్రజలు. సో ఈ విధంగా పృథు మహారాజు ఇంత చక్కగా పరిపాలన ఎలా చేయగలుగుతున్నాడు అంటే అతను విశుద్ధ సత్వ స్థాయిలో ఉన్నాడనమాట. వివృద్ధ సత్వాయ అనే విషయాన్ని అనే శబ్దాన్ని శ్లోకంలో వాడారు. అందుకే సో మామూలుగా ఇక్కడ అందరూ 3 గుణాల్లో కూరుకుపోయి ఉంటారు. 3 గుణాల ద్వారా బందీ అయిపోయి ఉంటారు. రజతమో గుణాలు నుంచి సత్వగుణంలోకి వెళ్ళాలంటే దానికి మనము భక్తి చేసుకోవాలి. ఎలా అండి భక్తి చేసుకునేది? ఇలాంటి ఉన్నతమైన స్థాయికి, విశుద్ధ సత్వ స్థాయికి ఎలా అండి చేరుకునేది? ఈ యొక్క తమో రజోగుణాల నుంచి సత్వగుణం స్థాయికి ఎలా వెళ్ళాలి? అక్కడి నుంచి విశుద్ధ సత్వ స్థాయికి ఎలా వెళ్ళాలి? దానికి మార్గం ఏంటి? హరే కృష్ణ మహామంత్రం జపించండి, శ్రీమద్ భాగవతం శ్రవణం చేయండి అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. భక్తులతో సాంగత్యం చేయండి, భక్తుల ముఖం నుంచి శ్రీమద్ భాగవతం వినండి. శృణ్వతాం స్వకతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత్సతాం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడికి భక్తి చేసుకుంటాడో, ఎలా భగవంతుడికి కృష్ణ కథ విని కృష్ణుడి నామాన్ని జపించి ఏం జరుగుతుంది? హృదయంలో ఉండే కల్మశాలన్నీ తొలగిపోతాయి. తద్వారా ఆయనలో ఉన్న రజో తమో గుణాలన్నీ తొలగిపోయి సత్వగుణం పెంపొందిపోతుంది. సత్వగుణంలో ఆయన స్థితమైపోయి ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ పృథు మహారాజు వివృద్ధ సత్వ, శుద్ధ సత్వ స్థాయిలో, విశుద్ధ సత్వ స్థాయిలో స్థితమై ఉన్నాడు. ఇంకా ఆయన ఇప్పుడు శుద్ధ భక్తుడి స్థాయి. అందుకనే కానీ ఆయన ఇప్పుడు శుద్ధ భక్తుడి స్థాయిలో ఉన్న ఇక్కడ ఒక క్షత్రియుడిగా వచ్చి ఒక వైష్ణవుడు కనుక ఆల్రెడీ బ్రాహ్మణుడిగా వీళ్ళందరికీ శిక్షణలు ఇచ్చి వీళ్ళందరికీ మేలు చేస్తున్నాడు. క్షత్రియ బ్రాహ్మణ యొక్క కార్యాలు పృథు మహారాజు నిర్వర్తిస్తున్నాడు. ఎందుకు అంటే ప్రజల సంక్షేమం కోరి. కానీ అసలైతే ఆయన స్థితి విశుద్ధ సత్వ స్థాయిలో ఆయన స్థితమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే అందరి ప్రజలు మేలుకొని వాళ్ళందరికీ సంరక్షిస్తున్నాడు పృథు మహారాజు తన యొక్క శక్తి ద్వారా అని. సో ఇది మనకి ఇక్కడ ప్రజలందరూ ఈ విధంగా పృథు మహారాజుని గుణగానం చేశారు. దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. వచ్చే అధ్యాయం మనము రేపు చర్చించుకుందామంట. మొదటి శ్లోకం నుంచి ఆ అధ్యాయం పేరు వచ్చేసి, రేపు వచ్చే అధ్యాయం పేరు వచ్చేసి పృథు మహారాజు చతుష్కుమారులని 4 కలిశారు. సో ఇది చాలా అద్భుతమైన ఘటన. ఇందులోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. సో మనం రేపటి నుంచి 22వ అధ్యాయం ప్రారంభిద్దామంట. ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను మీ అందరి నుంచి. చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त विंद की जय, श्रील प्रभुपाद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.